అన్నయ్య నిన్ను పిలుస్తున్నాడు. మీ కుయ్యాని ఇక్కడికి రమ్మను. కుయ్యా కూర్చోండి. రే అన్నయ్యకి మిరపకాయ బజ్జీ ఒక్కటి. ఓకే సార్. నీ కాలేజ్ బ్యాగు, పర్సు, రూము అన్నీ చెక్ చేశా. ఎగ్జామ్ ఫీజు అని చెప్పి నాన్నతో 2000, అమ్మతో 1000 రూపాయలు, బీరోతో 4000, అలాగే న్యూ ఇయర్ కి మిగిలిపోయిన దొంగ సరుకు మొత్తం 10,000 రూపాయల నల్ల డబ్బు, అలాగే దొంగ మందు. దానికేంటి ఇప్పుడు? బజ్జీ కొరకండి. అబ్బా కొరకండి సార్. అందులో సగం నాకు బజ్జీలే కాదు సరుకులు, లేదంటే మొత్తం నీ సరుకు నాన్న టేబుల్ దగ్గరికి అక్కడ చూడు. రైట్ రైట్. ఆ 10,000 న్యూ ఇయర్ కి మిగిలిపోయిన మందు మొత్తం నాక్కుపోతాయి. మింగులు, బెల్ట్ దెబ్బలు అని చెప్పి ఇంట్లోంచి గంటేడల దాకా వెళ్తుంది. పట్టించినందుకు నాకు 20%, అంటే 2000 ఎటు చూసుకున్నా నాకు ప్రాఫిట్టే. ఏది బెటర్? అంత వదులుకోవడమా, కొంత వదులుకోవడమా? భయపడుతున్నావా? రేమావా మమ్మీకి ఫోన్ చేయి. అన్నయ్య నువ్వు కామెడీ గిమిడి చేయట్లేదు కదా, అది నల్ల డబ్బమ్మా, కంప్లైంట్ ఇయ్యలేవు. తేలు కుట్టిందంగలా మూసుకొని ఉండాలి. ఇంకో 24 గంటలు నీకు టైం ఇస్తున్నాను. 10,000 సిద్ధం చేసి పెట్టు. అది ఎప్పుడు ఎక్కడికి ఎలా తేవాలో ఫోన్ చేసి చెప్తా. టీ తాగేసిపో. గురు బిల్ ఎంత? 69 రూపాయలు సార్. అన్నయ్య ఇచ్చేసిపో. ఆ 10,000లో మినహాయించుకో.